నమస్తే, వెల్కమ్ సమతా భారత్ న్యూస్ ఛానల్. కోహూరు నియోజకవర్గం విడవలూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌడ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీల అభివృద్ధి కోరుకున్న పార్టీ అని, బీసీలకు ఎప్పుడూ అండదండగా నిలుస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని గౌడ నాయకులు తెలిపారు. జరగడం జరిగింది. దాంట్లో నేను నాతో కూడా ఒక నాయకుడు నాతో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు స్నేహం చేసి ఉండేవో, అతని ద్వారా నేను చురుగ్గా పాల్గొంటూ నాకు ఎక్సైజ్ పోలీసు వాళ్ళకి చాలా వివాదాలు జరిగింది, మా మీద కేసులు పెట్టడం జరిగింది, అన్నీ జరిగింది. ఈ విధంగా నా రాజకీయ నేను ఉండేటప్పుడు అనుకోకుండా అప్పుడుండే శాసనసభ్యులు నేను చురుగ్గా పాల్గొనడం వల్ల నన్ను రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను పిలవడం, అక్కడి నుంచి నా రాజకీయం స్టార్ట్ చేయడం జరిగింది గత 30 సంవత్సరాల ముందు. అయితే నేను అనుకోకుండా నేను చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావడం, చెట్లు పలికించడానికి చెట్లు లేవని రోజు ఆయన కోరితే ఈ సహకార సంఘాలకి ప్రతి సొసైటీకి 25 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. 25 లక్షలు అంటే వాళ్ళకి 5 ఎకరాల భూమిని సేవ చేసి ఈ 5 ఎకరాల భూమిలో ఏదో తాటి చెట్లు పెంచుకునేదానికి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ గౌడ కార్మికులకి ప్రతి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటికీ ముఖ్యంగా మన కులం ఎప్పుడు కూడా అంటే 80% పైగా తెలుగుదేశం పార్టీ వెంట నడిచింది ఇప్పటి వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు. అలాగే ఈ ఎన్నికల్లో కూడా 90% పైగా గౌరవ నాయకులందరూ మన గౌరవ శాసనసభ్యులు ప్రశాంతమ్మ గారి ఆలోచనకి అనుగుణంగా తెలుగుదేశం పార్టీని బలపడడం జరిగింది. అలాగే నేను ఒక చిన్న విషయం తెలియజేద్దాం అనుకుంటున్నాను. మన నియోజకవర్గంలో మొదటి 3 స్థానాల్లో ఉన్నాం ఓటింగ్ పరంగా. విడవలూరు మండలంలో మొదటి 2 స్థానాల్లో ఉన్నాం. కానీ ఇక్కడ పాస్ అవ్వడం ఉంటుంది, హౌస్ఫుల్ కలెక్షన్ నీళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఓటింగ్ అయితే ఉండగానే దాన్ని మనం ప్రజెంట్ చేసుకోలేకపోతున్నాం. ఏదైనా సమావేశం ఇట్లాంటి ఏర్పాటు చేసినప్పుడు ఈ హాల్ పట్టకూడదు, బయట పట్టకూడదు మనం ఉన్న ఓటింగ్ పరంగా. కానీ సమావేశాలకు రాదు. అట్లా కాకుండా ప్రతిదానికి మనం ముందుండి మన కమ్యూనిటీ కూడా మంచి పదవులు రావాలని నేను ఎప్పుడైతే కోరుకుంటూ ఉంటాను. ఇప్పుడు మన శివప్రసాద్ అని చెప్పాడు, అన్ని గొడవలు ఉన్నాయి. అందరూ ఎమ్మెల్యేలు కూడా చట్టసభలో అన్ని కమ్యూనిటీల గురించి మాట్లాడుతున్నారు. మన కమ్యూనిటీ కూడా రాష్ట్రంలో కూడా బలంగానే ఉంది. కానీ గతంలో ఒక ఎమ్మెల్యే గురించి కాదు, మన ఎమ్మెల్యే కూడా ఆయన చెప్పినట్టు మన కమ్యూనిటీ గురించి అసెంబ్లీలో ఒక్కసారి మాట్లాడవలసిందిగా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.